తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో ఇంకొక టాలెంట్ గురించి విన్నాను, 17 hours కంటిన్యూస్గా యా నిద్రపోవడం. అంటే ఈవెన్ వాష్రూమ్ కూడా లేవరా, అలా పడుకోగలరా? ఎస్ పడుకోగలుగుతాం. యా ఒక్క రోజు అయింది అలా, ఎందుకంటే ఐ వాజ్ రియలీ టైర్డ్. ఎన్ఐఎఫ్టీ ఉండే, షూట్స్ ఉండే. సో ఆ రోజే రియలైజ్ అయ్యా, ఓ ఒక మనిషి ఇన్ని గంటలు పడుకోగలుగుతాడా అని. బట్ యా ముందైతే ఎక్కడ పడితే అక్కడ పడుకోగలుగుతుండే. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు కొంచెం మీ కంఫర్టబుల్ ప్లేస్, మీ ఓన్ ప్లేస్. మోస్ట్లీ ఇంటికి వెళ్ళే ఇంకా. సో అంటే ఇప్పుడు ఇన్సోమ్నియా వచ్చేస్తుంది అందరికి ఈ ఏజ్ వచ్చేసరికి. నైట్ నిద్ర పట్టట్లేదు, ఫోన్ చూసుకోవడము, మూవీ చూడడము, నైట్ అవుట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ లైక్ 4-5కి పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు, పడుకుని లేట్గా లేచే వాళ్ళు ఉన్నారు. మీరేమన్నా ఆ కేటగిరీకి ఏమన్నా చెందుతారా ఎప్పుడైనా? ఎస్, అంటే నాకు టైమింగ్స్ ఉండవు. నాకు నిద్ర వచ్చినప్పుడు నేను పడుకుంటాను. నిద్ర పట్టదు చాలా మందికి. మీకు అలాగే ఉందా? పడుకునే రీసెంట్ గా స్టార్ట్ అయింది. ముందు అలా లేకుండే. ముందు నేను ఇలా పడుకుంటే నిద్ర వచ్చేసేది. ఇప్పుడు ఏమో అబ్బా ఎంత టైం పడుతుంది, నేను స్టోరీలు అల్లుతూ ఉంటాను, నేను నా ఓన్ స్టోరీస్ రాసుకుంటూ ఉంటాను, కానీ నిద్ర పట్టదు. సో ఐ డోంట్ నో వై ఇట్స్ హ్యాపెనింగ్, బట్ మేబీ స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో సో స్టోరీస్ అంటే సీరియస్ కైండ్లోనా? అంటే మీరు దానికి నాకు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఆ అలవాటు ఉండే. నేను పడుకునే ముందు నా క్రష్ గురించి ఆలోచించి ఇలా ఇలా కలుస్తాను, రేపు ఈ కలర్ డ్రెస్ వేసుకుంటాను, ఇలా మాట్లాడతాను, అలా రిహర్స్ చేసుకుంటా పడుకునేదాన్ని. సో నేను ఇప్పుడు కూడా అది ట్రై చేస్తే ఇప్పుడు అవ్వట్లేదు. ఇప్పుడు ఇంకా యాంగ్జైటీ ఆలోచిస్తున్నారు. అలా ఆలోచిస్తే క్రష్ అంటే, నాకు ట్యూషన్లో ఒక క్రష్ ఉండేవాడు. నేను అప్పుడు ఓకే అంతేం అందంగా లేకుండే, బట్ దట్ గాయ్ వాజ్ 6 feet టాల్, హ్యాండ్సమ్ గాయ్. అతని కోసం యాక్చువల్లీ నేను స్కూల్ నుంచి జల్దీ వచ్చేదాన్ని, నా డాన్స్ క్లాసెస్ ఎగ్గొట్టేదాన్ని, జల్దీ వచ్చి బాల్కనీ, సేమ్ స్కూల్, ఐ మీన్ వేరే స్కూల్, నా బాల్కనీ ఆపోజిట్ ఉంటుంది స్కూల్. సో అతను జస్ట్ ఒక గ్లాన్స్ కోసం నేను పరిగెత్తుకుంటా బాల్కనీకి వెళ్ళి చూసేదాన్ని, అబ్బా కనిపిస్తాడా ఈరోజు అని. మళ్ళీ అతను నాకన్నా 3 years పెద్ద. 10th class బోర్డ్ ఎగ్జామ్స్ అతనికి అవుతూ ఉంటే నేను 7th class. మార్నింగ్ 5 AM అతనికి ట్యూషన్. నాకేం పని అక్కడ, ఇంట్లో కూర్చోవచ్చు కదా, పడుకోవచ్చు కదా. అతని కోసం నేను వెళ్ళేదాన్ని ట్యూషన్కి. మా డాడీ ఏమో అమ్మ మా కూతురు ఎంతో చదివేస్తుంది. కాదు ఇది తెలుసా? ఎప్పటికైనా తెలిసిందా? ఎప్పటికైనా ఇది ఈ రోజు తెలుస్తుంది మా డాడీకి ఎందుకు లేపింది ఇది అసలు. అంటే నిజంగా మేము అబ్బాయిలు అందరూ చాలా ఇలాంటి లవ్ దొరుకుద్దా అని సినిమాలో చూస్తాం కదా. మజిలీలో సమంత గారి క్యారెక్టర్ ఉంటుంది యంగ్ వర్షన్ లో. ఈవెన్ ప్రేమ కథ చిత్రంలో ఒకటి ఉంటుంది, నందిత గారు సుధీర్ బాబు వెనకాల పడతా ఉంటారు. సో ఇలాంటి రోల్స్ ఉంటాయా అని రియల్ వరల్డ్ అని అనుకుంటా ఉంటాం. రియల్ వరల్డ్ లో ఉన్నాయి అయితే? నావన్నీ వన్ సైడెడే స్టోరీలు. యాక్చువల్లీ స్నేహ గారు మూవీ ఉంటది కదా, తరుణ్ గారు, ప్రియమైన నీకు, ఐ యామ్ దట్ గర్ల్. ఓకే, ఇయర్స్ క్యారీ చేసి లాస్ట్ చెప్పకుండా అలా ఉంటా. నేను ఇప్పటికీ అతనికి తెలియదు, అతనికి తెలియదు నాకు అతను అంటే ఇష్టం అని. I don't think so he would watch it also. He's not a Telugu guy. ఓకే, తెలుగు ఎక్కడ అంటే గుజరాతీ. ఓకే, గుజరాతీ చూడేమో. రీసెంట్ గా ఒక సినిమా చూసానండి, విత్ లవ్ అని, తమిళ సినిమా, తెలుగులో వచ్చింది, డబ్ అయింది. సో అందులో ఏంటంటే సేమ్ కాన్సెప్ట్, చిన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేని లవ్ అలా ఉండిపోద్ది మైండ్ లో అని, పెద్ద అయ్యాక ఎక్స్ప్రెస్ చేద్దాం, అప్పటికి పెళ్ళి అయిపోద్ది, పిల్ల పుడతా, బాబాయ్ పాప పుట్టుద్ది, ఆమెకి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేస్తాడు అనమాట. ఆ రోజు ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ వస్తుందని. వాట్ ఇఫ్ మీకు ఒకవేళ ఏమన్నా తను ఎప్పుడైనా ఎదురుపడ్డాడు అనుకోండి ఇన్ ఫ్యూచర్, ఎప్పుడైనా కలిసి మాట్లాడి ఆ రోజుల్లో ఇలా క్రష్ నాకు అని ఏమైనా చెప్తారా? I guess he's married now. ఆ సినిమాలో కూడా అంతే అవుద్ది యాక్చువల్లీ, మ్యారీడ్, పాప కూడా పెద్ద పాప పుట్టింది. పోయింది ఆ ఫీలింగ్. అంటే చిన్నప్పుడు ఏమనుకుంటాం, ఇంకా జనాల్ని కలవము, ఇతనే నా సర్వస్వం, ఇతనే దిస్ ఇస్ ద గై. అది ఇన్ఫాక్చుయేషన్. నాకు అతని గురించి ఏం తెలీదు, మేమంతా మాట్లాడుకోలేదు డీప్ గా, జస్ట్ చూడ్డానికి బాగుంటాడు తప్పితే నాకేం తెలీదు అతని గురించి. బట్ ఐ థింక్ హీ ఈస్ మ్యారీడ్ అన్నారంటే మీరు ఏదో ఇంటర్నెట్ లో డీప్ సెర్చ్ చేసి ఉంటారు. వి ఫాలో ఈచ్ అదర్. ఓకే, ఆయన మిమ్మల్ని ఫాలో అయ్యాడా? బట్ హీ డజంట్ నో.
ఓకే. ఇప్పటికీ తెలీదు. నైస్. సో వన్ మోర్ థింగ్, ఇందాక ఐ మీన్ విరోజ్ టాపిక్ వచ్చింది. నేను ఐ మీన్ నా హార్ట్ ఏం బ్రేక్ అవ్వలేదు, నాకు హ్యాపీగా ఉంది వాళ్ళిద్దరూ లవ్ మంచిగా ఐ మీన్ లవ్ చేసి చేసుకున్నందుకు అని అన్నారు. మీరు ఆ కపుల్ గురించి ఏం చెప్తారు? విజయ్ దేవరకొండ అండ్ రష్మిక. ఐఎమ్ హ్యాపీ ఫర్ దమ్. ఏం చెప్తారు అంటే ఏం చెప్పగలను? ఏమన్నా ఐ మీన్ కపుల్ చూడముచ్చటైన జంట, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పేస్తా ఉంటారు కదా. అంటే నాకు పవర్ కపుల్ లాగా అనిపిస్తారు. కపుల్ ఉంటే అలా ఉండాలి, పవర్ డైనామిక్స్ అంటే బోత్ ఆర్ ఈక్వల్స్ ఇన్ దట్. సో నాకు అలాంటి రిలేషన్షిప్ లో ఉండడం ఇష్టం. సో ఎస్, దట్స్ మై ఒపీనియన్. వెళ్ళారా మీరు ఏమన్నా పెళ్ళికి? లేదు అబ్బా. అంటే చాలా తక్కువ మందిని పిలిచారు కదా, అందులో ఏమన్నా మీరు ఉన్నారా అని. లేదు. సో బట్ విజయ్ దేవరకొండ గారు ఫ్రెండ్ కదా, మూవీలో అది బయట కంటిన్యూ అయిందా కొంచెం అయినా ఏమన్నా? నా నేను అదే, నాకు ఇది ఒకటి ఉంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఏమైనా అవుతే గానీ నేను మాట్లాడను అని. సో అంతగా ఏం మాట్లాడలేదు. బట్ హీ రికగ్నైజ్ మీ ఆన్ అర్జున్ రెడ్డి సెట్. అప్పటికి ముదప పావకాయ రిలీజ్ అయింది. దట్ వాజ్ రియలీ స్వీట్ ఆఫ్ హిమ్. అంటే ముదప పావకాయలో ఉన్నావు కదా అంటే అది నేనే. బట్ ఆయన కూడా మరి అలాగే వచ్చారు కదా, స్ట్రగుల్ అయ్యి బ్యాక్ ఎండ్ లో చేసుకుని. మీరు ఎలా వెనక ఎవరెవరున్నారని చూసారో, ముద్దప పావకాయలో మీది కొంచెం పర్లేదు, రికగ్నైజ్ చేయొచ్చు. సో రికగ్నైజ్ చేసి ఉంటారు చూసి ప్రాబబ్లీ. బట్ ఆన్ స్క్రీన్ మాత్రం క్లోజ్ ఫ్రెండ్ కదా, వెళ్ళి పట్టేసుకుని అది చెప్పాను నేను. అడిగి మరి చనువు తీసుకున్నారు అని చెప్పి. అవును, ఎందుకంటే ఉంటుంది కదా, అంటే అదంతా కొత్త నాకు. సో ఆబ్వియస్లీ, అండ్ సీయింగ్ అన్ యాక్టర్ హూ ఇస్ దాట్ గ్రేట్ లుకింగ్ ఇస్ రేర్. సో మళ్ళీ కింద కామెంట్స్ చదివాను, అదే అమ్మాయి చేస్తే ఫెమినిస్ట్ అంట. నేనన్నా అట్లీస్ట్ నేను అడిగి చేశాను రా బాబు, ఒకవేళ అడగకుండా చేసుంటే అది డిఫరెన్స్. కరెక్ట్గా మా వాళ్ళు పట్టుకున్న పాయింట్ కూడా కరెక్టే. మరి అదే అమ్మాయిని మేము పట్టుకోగలం అలాగా, నేను ఫ్రెండ్ అని చెప్పి హీరోయిన్ ఎలా పట్టుకోగలను? ఇప్పుడు ఇంప్రొవైజేషన్ ఉంటది కదా, అది మీరు అడిగి ఆమె కంఫర్ట్ ఏం చెప్పగలుగుతాను నేను. అంటే బయట ఇప్పుడు అంటే వాళ్ళకి కంప్లీట్లీ తెలియదు కదా, ఏదో నేను ఎందుకు అడిగానంటే బాగోదు కదా. ఇప్పుడు నేను అందరి ముంగట అడగకుండా చేయి వేసేస్తే అతను అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాయి. అండ్ ఆల్సో యాక్టింగ్లో ఇంప్రొవైజేషన్ అంటారు కానీ కొన్నిసార్లు యూ టేక్ ఇన్, కొంచెం ఎవరైనా ఇంప్రొవైజ్ చేస్తే నీకు సడన్గా అది టేక్ వేస్ట్ కూడా అయిపోతుంది. సో నేను అందుకే ముందే చెప్తాను, నేను ఇది చేస్తాను, ఇది చెప్తాను స్క్రిప్ట్లో లేకపోతే, సో దట్ టేక్ వేస్ట్ అవ్వకూడదు. విద్య అనుకుంటా కదా అది అందులో క్యారెక్టర్. మీకు మొత్తం మీ క్యారెక్టర్స్ అన్నిట్లో ఏ నేమ్ ఎక్కువ? ఐ మీన్ ఎవరన్నా మిమ్మల్ని కాకుండా పక్కన విద్య, మాయా అని పిలిచినప్పుడు ఇలా తిరిగారు, అలాంటిది ఏదైనా ఉందా? దివ్య, ఏకం. ఓకే. ఐ డోంట్ నో, ఐ రిలేట్ యాక్చువల్లీ. మా అన్నయ్య పేరు అనికేత్, ఇంకో అన్నయ్య ఉండేవారు, ఆయన పేరు అంకిత్, నా పేరు అదితి. సో నేనేమనుకునేదాన్ని, నా పేరు అంకిత అని పెట్టచ్చు కదా, అదితి ఏంటి మరి బయట దానిలాగా. సో చిన్నప్పటి నుంచి నా పేరు అతని పేరేమో రఘువరన్ అలా అంటాడు కదా, కార్తిక్ హీరో పేరు, నా పేరేమో రఘువరన్ విలన్ పేరు. నాకు అలానే అనిపించేది, అదితి ఏంటి అదితి, క్యూట్ గా అంకిత అని పెట్టచ్చు కదా అని అనుకునేదాన్ని. ఒకవేళ నాకు చాయిస్ ఇస్తే అంకిత అని పెట్టుకుంటా నేను. ఎందుకు అలా? ఇప్పుడు మీ సిద్ధు గారు ఎప్పుడు మైక్ పట్టుకున్నా ఐ లవ్ యూ అదితి అంటా ఉంటారు. అదితి అంకిత మ్యాకల్ అని పెట్టుకుంటా. ఆన్ స్క్రీన్ రోల్ ఏదైనా మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది ఉందా ఇప్పటి వరకు టిల్ డేట్? అంటే ఇలాంటి రోల్ ఒక్కటైనా నేను చేయాలి అని. రీసెంటే ప్రభుత్వ సారాయి దుకాణం, అది అంటే అలాంటి క్యారెక్టర్స్ అందరికి ఈజీగా ఎర్లీ స్టేజ్లో రావు. పెద్ద స్టార్ అయ్యాక అప్పుడు మీకు సరే ప్రూవ్ చేసుకోవడానికి అప్పుడు క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. కానీ నాకు కొంచెం ఎర్లీగా వచ్చింది. అండ్ మూవీ గురించి నేను ఇంకేం మాట్లాడను, బట్ రిలీజ్ అయ్యాక ఐ కెన్ టాక్ అబౌట్ ద ఫిలిం. బట్ నా క్యారెక్టర్ వరకు నేనైతే ఎంజాయ్ చేశా. బూతులని కాదు కానీ దట్ వాట్ డూ యూ సే, ఆ బోల్డ్నెస్, ఇలా నోరు మూసుకొని ఉండరు అమ్మాయిలు ఈ మూవీలో. ఏమన్నా అన్యాయం జరిగితే ఎలా అయితే నేను ఆ రోజు నోరు మూసుకొని ఉన్నానో, అలాంటి అన్యాయం ఈ మూవీలో జరిగితే నోరు మూసుకొని అయితే ఉండదు అమ్మాయి. సో యా, ఆ రెబల్ అది నాకు నచ్చింది. ఎందుకంటే నేను రియల్ లైఫ్లో అలా చేయలేను. రియల్ లైఫ్లో సరే బాయ్ అలా ఉంటాను. సో
బట్ ఆ కస్ వర్డ్స్ వొకాబులరీలో ఐ మీన్ ఆ టర్మినాలజీ చాలా అందులో వాడుంటారు కదా ఆన్ స్క్రీన్. అవునవును. అది ఏదైనా మీ పర్సనల్ డిక్షనరీలో యాడ్ అయిందా క్లోజ్డ్ వన్స్ దగ్గర యూజ్ చేయడానికి? ఫ్రెండ్స్ని చాలా మంది ఫ్రెండ్స్ని సరదాగా డి వర్డ్ యూజ్ చేస్తూ ఉంటారు. లేదు అలా ఏదన్నా యాడ్ అయిందా మీకు? లేదు, అలా ఏం మాట్లాడలేదు. నాకు యాక్చువల్లీ అది ప్రొనౌన్సియేషన్ కూడా నాకు అంతగా వచ్చేది కాదు. ఐఎమ్ లైక్ ఓకే ఇలా, అండ్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ పికింగ్ డిక్షన్స్. అంటే ఐ కెన్ పిక్ ద nuances అండ్ ఆల్ దాట్. సో దానివల్ల కొంచెం ఈజీ అయింది తప్పితే ఇంకేం లేదు. అండ్ మీరు ఐ మీన్ కొంతమంది అంటే ఇవి ముందు నుంచి పాష్ పోరీస్ నుంచి ట్రావెల్ అయిన వాళ్ళకి తెలుసు. బట్ ఎవరైనా ఇప్పుడు నార్మల్లీ మీ ప్రొఫైల్ చూసినా ర్యాండమ్గా చూసినా ఈ నేమ్ ఒకటి ఇవన్నీ చూసిన వాళ్ళు తెలుగు అమ్మాయి కాదనుకుంటారు. అదే నా కోపం కూడా. అంటే అంకిత అని పెట్టుంటే అయిపోయేది. మీరు మళ్ళీ అంకిత దగ్గరికి వెళ్ళారా? మీ సర్నేమ్ చూస్తారు కదా ఎలా అయినా, అది ఉంది అట్లీస్ట్ డాడీ నుంచి వచ్చింది కాబట్టి అది కన్ఫ్యూజింగ్ గానే ఉంటది. అది కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. నేను ఏం చేయలేదు. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయండి. మ్యాకల్. మ్యాకల్. Okay. మ్యా. తెలుగు అమ్మాయిలాగా ప్రొనౌన్స్ చేశారు. అదేమి మీరు ముంబై అమ్మాయిలో ప్రొనౌన్స్ లేదు లేదు, ఇట్స్ మ్యాకల్ అంతే. నైస్ నేమ్, యూనిక్ నేమ్ ఉండడం ఈ రోజుల్లో కానీ అవసరం. కష్టం అయిపోద్ది సర్చ్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ లో. సో